ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ నేను చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి హ్యాండ్స్ కటింగ్ చేయాలి అంటే ఎవరికి ఎలా చేయాలి, ఎవరికి ఎంత చేయాలి అనేది అస్సలు అర్థం కాదనమాట. దీంట్లో మీకు ఒక 5 టిప్స్ చెప్తాను. ఆ 5 టిప్స్ కూడా మీరు చక్కగా ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి. ఎందుకంటే ఈ 5 టిప్స్ ఏంటి అంటే అందరూ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి కొన్నే తెలుసు, ఒక 2, 3 తెలుస్తాయి. ఆ 3, 2లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ 5 టిప్స్ మీరు చేశారనుకోండి, పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ తేడా లేకుండా ఈజీగా వస్తుంది. ఎవరికి ఎంత పెట్టాలి, ఫుల్ హ్యాండ్స్ అయితే ఎంత పెట్టాలి, ఎల్బో హ్యాండ్స్ అయితే ఎంత పెట్టాలి, హాఫ్ హ్యాండ్స్ అయితే ఎంత పెట్టాలి, అదే లావుగా ఉన్న వాళ్ళకైతే ఎంత పెట్టాలి, బక్కగా ఉన్న వాళ్ళకైతే ఎంత పెట్టాలి, ఈ 5 గురించి మీకు నేను చక్కగా వివరిస్తాను. చూడండి, ఓకేనా? ప్రతి పనిలో కూడా నా మాటలో కొంచెం పని అర్థమవుతుంది, నా యొక్క డ్రాయింగ్లో కొంచెం పని అర్థమవుతుంది. మీరు మాట వినుకుంటూ పని చూడండి. ఒకసారి పని చూడండి, ఇంకొకసారి మాట వినండి. అలా 2 టైమ్స్ మీరు వీడియో ఒకసారి చూశారనుకోండి, లైఫ్లో మీకు ఇంకా ఈ హ్యాండ్ ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఒక చిన్న ముక్క తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఎంత 10 ఇంచుల దాకా ఉంది. ఓకేనా? ఈ 10 ఇంచులకి కొంచెం కలిస్తుంది మనకి కింద పైన ఇదనమాట. ఇది ఒక ఎల్బో హ్యాండ్ అనుకుందాం. అంటే ఎల్బో అంటే మనకి ఇక్కడ దాకా పెట్టేదాన్ని ఎల్బో అంటారనమాట. కొంతమందికి 10 ఉంటుంది, కొంతమందికి 11 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కొలతల ప్రకారం నేను 26, 28, 30 సైజు వాళ్ళకి మనం ఎలా పెట్టాలని దాని గురించి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా ఉంది, 10 ఉంది. ఇప్పుడు మనం 26 కాడ నుంచి 28 వాళ్ళకి ఎంత పెట్టాలి? 2.5 పెట్టాలి. అంటే చంక డౌను నేను చెప్పేది. ఓకేనా? చంక డౌను 2 పెట్టాలి. ఇక మనకి సైజు పెరిగే కొద్దీ ఏమవుతుంది, లావు పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు 30 కాడ నుంచి 32, 34, 36కి ఈ 2.5 పెడతా అంటే కలవదు. ఎందుకు అంటే ఆ బాడీ పర్సనాలిటీ పెరిగింది. ఆ పెరిగిన దాని ప్రకారం మనం ఈ 2.5 పెట్టామనుకోండి, చెయ్యి ఏమవుతుంది అంటే పైకి పీక్కొస్తూ ఉంటుంది. చేతి కంటే ముందు ఈ చంక భాగం కూడా పైకి పీక్కొస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ డౌన్ సరిపోలేదు. డౌన్ చాలక ఆ చెయ్యి అనేది పీక్కొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి అంటే పర్ఫెక్ట్గా ఆలోచించి ఈ కటింగ్ అండ్ డ్రాయింగ్ అనేది మనం వేసుకొని చేసుకోవాలన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీకు 28, 30 దాకా కూడా వాళ్ళ పర్సనాలిటీ కొంచెం మామూలుగా ఉంటుంది కాబట్టి ఇలా మనం 2.5 పెట్టుకోవాలి. అది దేనికి? ప్రతి హ్యాండ్కి ఆ సైజు వాళ్ళకి బోట్ నెక్కైనా, ప్రిన్స్ కట్కైనా, నార్మల్ బ్లౌజ్కైనా, డ్రెస్కైనా, దేనికైనా 2.5 పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక 30 నుంచి 32 కాడ నుంచి 33, 34, 35, 36 దాకా కూడా మనం 3 పెట్టాలి. 3 ఇంచులు. ఓకేనా? ఒక ½ ఇంచ్ పెంచాలి. ఎందుకు అంటే వాళ్ళ చంకా పెరిగింది, వాళ్ళ బాడీ పర్సనాలిటీ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే ఇది కూడా పెంచుకుంటూ పోవాలి. ఇక తర్వాతకి నెక్స్ట్ మనం ఏంటంటే ఇక మళ్ళీ 36 నుంచి 37, 38, 39, 40, 41, 42 ఈడ దాకా కూడా మనం ఏం చేయాలంటే 40, 42 దాకా కూడా 3.5 పెట్టుకోవచ్చు, 4 కూడా పెట్టవచ్చు. ఇది ఏంటి అంటే వెడల్పు లావు ఉంటుంది, హైట్ మీద లావు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఆలోచించాలి. కేవలం చంక డౌన్ అనేది హైట్ని బట్టి అయితే కొలవపడదండి, లావుని బట్టి. పర్సనాలిటీ పెరిగే కొద్దీ చంక డౌన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లావు అయ్యే కొద్దీ చెయ్యి కూడా లావు ఉంటుంది, పర్సనాలిటీ కూడా లావు ఉంటుంది. కాబట్టి ఆ సిస్టర్స్కి ఏంటి అంటే మనం పెంచుకుంటూ పోవాలి. అదెంత? ½ ఇంచు పెంచే కాడ ½ ఇంచు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇప్పుడు మీకు 28 + 32 మధ్యలో 30 ఉంది. దాన్ని మీరు ఏం చేయాలి? ఇక ఇప్పుడు 2.5 పెట్టే కాడ మనం ఏం చేయాలి అంటే ఇంకొక పాయింట్ కలుపుకొని 2.3 పెట్టుకోవాలి. అలా కొద్దిగా ఛాన్స్ మనం అక్కడ కలగజేసుకోవాలన్నమాట. కరెక్ట్గా 2.5 అని పెట్టొద్దు. వాళ్ళకి ఒకవేళ అలా పెట్టిన తర్వాత కూడా కొంతమందికి ఏమవుతుందంటే చంక హెవీగాను, నడుము చెస్ట్ తక్కువగా ఉంటారనమాట. వీళ్ళు 30 చూపించిన వాళ్ళకి 36 కొలతలతో చంక డౌన్ పెట్టే వాళ్ళకే సరిపోతుంది. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇది పెడితే సరిపోదు. అది మనం టేప్తో కొలుచుకొని ఇప్పుడు అన్నీ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు హ్యాండ్ ఆర్మ్ హోలు, హ్యాండ్ యొక్క పిక్క మనం ఎక్కడికైతే మనం పొడవు పెడుతున్నామో అది యొక్క లూజు మళ్ళీ మధ్యలో కూడా తీసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కొలతల ప్రకారం ఇక్కడ పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి చంక డౌన్ అనేది పెట్టుకోవచ్చు. ఇది మనకు అర్థం కావాలి. ఇదేంటంటే దగ్గరగా మనకి ఆలోచించాలి దీని గురించి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏంటి అంటే పొడవు. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు హాఫ్ హ్యాండ్కైనా ఇంతే, మళ్ళీ ఫుల్ హ్యాండ్కైనా ఇంతే.
ఎల్బో హ్యాండ్కైనా ఇంతే, 3/4 హ్యాండ్కైనా ఇంతే, చుడీదార్కైనా ఇంతే, చుడీ హ్యాండ్స్ అని ఉంటుంది. ఏ బెల్లి హ్యాండ్కైనా కూడా ఇంతే. అర్థమైందా? ఈ చంక డౌన్ పర్సనాలిటీని బట్టి ఇదే డౌన్ చేయాలి, ఇదే పెంచాలి. లావుని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది. ఇది బాగా మీరు తెలుసుకొని ఈ యొక్క హ్యాండ్ని కట్ చేశారా చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా వస్తుంది. ఇక ఇది మనం ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు నేను 1కి 4 సార్లు ఎవరికి ఎంత పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది అనేది మీ మైండ్కి ఎక్కించాను. తర్వాతకి ఇంకోటి చెప్తాను. ఇక తర్వాత మనం పెడుతుంటాము. ఒకవేళ మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనడానికి కారణాలు చెప్తాను. ఇప్పుడు మనం ఇంత పెట్టాము, ఒకవేళ వాళ్ళకి చంక ఎక్కువగా ఉంది, కానీ మనం ఇంత పెట్టిన తర్వాత మనకి ఎలా అర్థమవుతుంది అనేది మీకు తెలుస్తుంది. అదేంటి అంటే ఇప్పుడు మనం చంక ఒకవేళ ఇక్కడ దాకా పెట్టాము, ఇక్కడ దాకా పెట్టిన తర్వాత ఇక మనం వాళ్ళ చేయి పెద్దగా ఉంది, మనం 2.5 పెట్టాము, 30 సైజు ఉందండి నడుము, మనం 2.5 పెట్టి కట్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ చెయ్యి పైకి పోయి ఇది కిందికి వస్తుంది అనమాట. ఈ పార్ట్ కిందికి వచ్చి ఇక్కడ చెయ్యి ఇలా 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 పైకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, లాగి పట్టినట్టుగా ఉంటుంది. అది మనకు బాగా గుర్తు అనమాట. అది ఒకటి గుర్తుంచుకొని మనం ఆ పాయింట్ని మనం మిస్ చేయకుండా కిందికి దించుకోవాలి. నెక్స్ట్ టైం బ్లౌజ్ వాళ్ళు చెప్తారు, అంటే మరీ తేడా అనిపించదు, ఆటోమేటిక్గా చేయి సరిపోతుంది. కానీ వాళ్ళు వేసుకున్న కొద్దిసేపటికి ఇలా లాగి పట్టినట్టుగా భుజం మీద అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఈ చంక డౌన్ చాలలేదు అని అర్థం. అదొకటి మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ టైం వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వాళ్ళకు ఉందా లేదా, ఇప్పుడు మీరు లేడీస్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. జెంట్స్కి అయితే స్పెషల్గా వాళ్ళ మిస్సెస్, వాళ్ళ చెల్లో, వాళ్ళ కస్టమర్స్ ఎవరో ఒకళ్ళు పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళు వేసి చూస్తారు, వాళ్ళకి ఇక్కడ పట్టేస్తుందని చెప్తుంటారు. దాన్ని బట్టి మేము మార్చుకుంటాం. కానీ మీరు లేడీస్ ఏంటంటే వేసి చూడొచ్చు, వాళ్ళకి వేసి చూసి దాన్ని బట్టి మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ కొంతమందికి ఏమవుతుందంటే చంక పట్టేస్తూ ఉంటుంది, ఇది కరెక్ట్గా ఉంటుంది, కానీ ఈ చంక ఇలా పీకపోతూ ఉంటుంది పైకి, ఏదో అన్కంఫర్టబుల్ అయితే అసలు ఎలాగో ఉంటుందన్నమాట. వాళ్ళకి కుచ్చుకోవడం, టైట్గా ఉండడం, ఇక అది ఎప్పుడు విప్పేస్తే బాగు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అది దేనికి, ఒకటి చంక ఈ యొక్క డౌన్ చాలక బాడీ పార్ట్ది ప్లస్ హ్యాండ్ పార్ట్ది. ఇంకోటి ఏంటి అంటే మనం అతిగా మించి పెట్టడం. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 28 నడుము సైజు ఉన్న వాళ్ళకి మనం 3.5 పెట్టి కట్ చేసామనుకోండి, ఈ చంక గుంజుడి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం అప్పుడు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఈ చిన్నవే అనమాట. ఇవి మనకి ఇంత క్లుప్తంగా ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరండి. నేను కూడా ఏం చేసేవాడిని అంటే నేర్చుకునే కొత్తలో ఇక అందరికి ఒకే సైజు పెట్టి కుట్టేవాడిని. ఇక కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి సెట్ అయ్యి కానీ 2.5 ఇంకా అంతకు మించి పెట్టకపోయేది. నేను 2.5 పెట్టి ఇక కంటిన్యూగా అలాగే కుట్టేవాడిని. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే లావుగా ఉన్న వాళ్ళకి చేయి పైకి పీక్కపోతూ ఉంది. ఓహో, నేనేదో తప్పు చేస్తున్నానని నా సొంతంగా నేను ఆలోచించి, నాకైతే ఎవరు చెప్పలేదండి, నా సొంత ప్రయోగాలే నా పనిలో 80% ఉంటాయి. 20% నేను నేర్చుకుంది బయట. ఓన్లీ బ్లౌజ్ని ఎలా రెడీ చేయాలి ఇదే నేర్చుకున్నాను. ఆ రెడీ చేసేదాన్నే ఒక 4-5 సంవత్సరాలు అలాగే కుట్టి చాలామంది బ్లౌజులు ఖరాబ్ చేశాను. నేను ఫ్రాంక్గా చెప్తాను, ఏది కూడా దాచుకున్నాను. నేను పెద్ద సీనియర్ని, నాకు పని వచ్చు అని నేను విర్రవీగను పని విషయంలో. ఇప్పటికి కూడా నేర్చుకునే ఉన్నాయి. నేను ఇప్పటికి కూడా నేను పని విషయంలో వాళ్ళు చిన్నవాళ్ళైనా కూడా నేను నేర్చుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టిప్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక పనితనం ఉంటుంది. అది మనకేంటి అంటే అది మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పెద్ద చిన్న అని చూడొద్దు, మనం తగ్గి మనం చేసుకోవాలన్నమాట ఆ పనిని. ఓకేనా? ఇక అలా మనం కంటిన్యూగా నేను ఏం చేసేదంటే అలా ఖరాబ్ చేస్తుంటే అసలు ఇది కరెక్ట్గా ఎందుకు రాదు, అలా మనం ఏం చేయాలంటే అలా నేను ఆలోచించి ఏం చేశానంటే కొద్దిగా మార్పులు చేర్పులు అనేవి చేశానన్నమాట. కొంచెంగా ఇక వాళ్ళకి ఇలా పెట్టాలి, వీళ్ళకి ఇలా పెట్టాలి. నేను ఇంతకుముందు డాట్ కూడా ఈ యొక్క బ్లౌజ్కి నేనేం చేసేవాడిని అంటే నాకు తెలియక అప్పుడు ఫస్ట్లో అందరికి ఒకేలాగా వేసేవాడిని. కానీ కొంచెం పాపం చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్కి అది పట్టకపోయేది. అప్పుడు నేను సైడ్లు కుట్లు విప్పి వంకరగా వేయడం అలా సెట్ చేసేవాడిని. కానీ నా మనసుకి అనిపించేది ఇది కరెక్ట్ పని కాదు అని. అలా నేను ఏంటంటే నా సొంత రీసెర్చ్ చేసుకుంటూ కొంచెంగా ఇప్పుడు మీకు చెప్పే టిప్స్ అన్నీ కూడా నేను ఎక్కడి నుంచో నేర్చుకున్నవి కావు. అవి ఒకవేళ నా ఛానల్ చూసి వేరే వాళ్ళు పెడుతున్నారో లేకపోతే వేరే వాళ్ళ పని నేను చేస్తున్నారా అన్నది మధ్యలో కట్, అది నాకు తెలియదు. కాకపోతే నాకు తెలిసి నేను నేర్చుకున్నది పని మాత్రం అది అనమాట. అలా నేను కొంత సొంత ప్రయోగాలు చేసుకుంటూ సొంతంగా కుట్టిన తర్వాతనే నాకు పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ అయితే మీకు అర్థమయ్యాయి కదా, ఎవరికి ఎలా పెట్టాలి ఎంత పెట్టాలి అనేది క్లారిటీగా చెప్పాను, చక్కగా చెప్పాను. మీరు చక్కగా దీని ప్రకారం చేసుకోండి. అయితే కొంతమందికి ఏంటి అంటే నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు సిస్టర్స్ చాలామంది.
వాళ్ళకి నేను మంచి సజెషన్ చెప్పాను. ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారని నేను దీంట్లో చెప్తున్నాను. అదేంటి అంటే కుట్టడం వచ్చు కానీ కటింగ్ మాస్టర్ లేడు, కుట్టడం వచ్చు. అలాంటి వాళ్ళకి ఇక షాప్ పెట్టాలన్న కోరిక ఉంటుంది. షాప్ పెట్టి మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు కుట్టే కటింగ్ మాస్టర్ పోయాడు. ప్రతిసారి కటింగ్ మాస్టర్ తెప్పియాలంటే డైలీ 1200 కాడ నుంచి 1500 దాకా ఉంటుంది కటింగ్ మాస్టర్కి. బ్లౌజులు కానీ ఏదైనా కానీ కటింగ్ మాస్టర్కి మినిమం 1000 రూపాయలు అనుకోండి. అంటే నెలకి 30,000 ఇవ్వాల్సిందే మనం. అంత ప్రాబ్లం లేకుండా ఒకేసారి ఒక 10,000 20,000 మీరు ఖర్చు పెట్టుకుంటే మన దగ్గర అన్ని సైజులు, అన్ని రకాల, అన్ని మోడల్స్ బ్లౌజ్ కటింగ్స్ ఉంటాయన్నమాట. మన దగ్గర ఒక కిట్ అనేది మీకు అప్పచెప్తాం. ఇంత అని మీరు మాట్లాడుకోండి ఫోన్ చేసి. ఇప్పుడు మాది కంపెనీ నెంబర్ మీ దగ్గర అందరి దగ్గర ఉండే ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఒకవేళ లేదు అనుకుంటే వెనక పెట్టిన వీడియోలలో మా నెంబర్ ఉంటుంది. చాలా కంపెనీ నెంబర్ ఉంటుంది. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అయితే మీరు అలా కటింగ్ మాస్టర్తో సంబంధం లేకుండా ఆ కటింగ్ చూడగానే కుట్టే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఇది ఇలా కట్ చేయాలి అని కొద్దిగా అవగాహన ఉంటే చాలు. ఈజీగా ఏ మోడల్ అయినా కట్ చేసి కుట్టుకోగలుగుతారనమాట. ఇక కుట్టడం వచ్చు కదా, కట్ చేయడం పెద్ద ప్రమాదం అనేది ఏమీ లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్ కటింగ్ నేను ఇస్తున్నాను మీకు. కొద్దిగా ఆ మెడల్ కిందికి పైకి చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అలా బోటిక్ స్టైల్లో చాలా చక్కగా, చాలా పర్ఫెక్ట్గా మేము 1కి 4 సార్లు కట్ చేసి ఒక 4గురికి కుట్టిన తర్వాతనే ఆ యొక్క కటింగ్ని నేనేం చేస్తానంటే మీకు పంపిస్తానమాట. అంటే నా దగ్గర ఆల్రెడీ కట్ చేసి కొన్ని సైజులు ఉంటాయి. మీరు అడిగినవి కొన్ని కట్ చేసి ఇక దాంట్లో ప్యాకేజ్ చేసి ఇంత రేట్ అని మీకు అందచేసి మీకు చక్కగా కటింగ్ మాస్టర్ లేని లోటు నేను చేస్తాను. ఒక 4 ఆడోళ్ళు కలిసి నిన్న ఒక ఫోన్ చేశారు. అన్నయ్య మాకు నేను చదువుకున్నానన్న, మా బజార్లో మేమంతా కలిసి టైలరింగ్ ఒక దగ్గర నేర్చుకున్నాము. ఇలా గవర్నమెంట్లో అలా మళ్ళీ మీ ఛానల్ చూసి కూడా కొద్దిగా మేము ఇంప్రూవ్ అయ్యాము. మేము కుట్టగలుగుతున్నాం కానీ కటింగ్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. మేము 4 ఒక కాడ మిషన్ వేసుకొని కొంతమంది జిగ్జాగు మీ యొక్క మాటలే వింటూ ఉంటాం. మేము అలాగే అన్ని మిషన్లు తెచ్చుకున్నాము. మేము ఏం చేయాలి, మాకు కటింగ్ మాస్టర్ లేడు అంటే నేను ఇలాగే చెప్పాను. వెంటనే వాళ్ళు ఒక 20,000 ఖర్చు పెట్టి అన్నీ తెప్పించుకున్నారు. 20-25,000 దాకా ఉంది వాళ్ళ బిల్లు. అన్నీ తెప్పించుకున్నారనమాట. తెప్పించుకొని ఇక చక్కగా వాళ్ళు కుట్టడం మొదలు పెట్టారనమాట. ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కంపెనీ సెల్లో వాయిస్ మెసేజ్ పెడతారు. లేదమ్మా దీనికి ఈ వీడియో పెడుతున్నాను, ఈ వీడియో చూడండి. అలా నేను వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఉంటాను. వాళ్ళు చక్కగా కుట్టుకోవడం చేసుకోవడం అలా. వీళ్ళకి ఒకటిలేకే కాదు, ఇంత ముందు కూడా నేను చాలామంది కటింగ్ మాస్టర్ లేడు అని ఫోన్ చేసిన వాళ్ళకి నేను చాలా ఇలా కిట్లు ఇచ్చానండి. అలా మీరు ఫోన్ చేసి దీనికి ఇంత అని మాట్లాడుకొని మీకు ఏదేది కావాలో మీ దగ్గర ఏ మోడల్ నడుస్తుందో మాట్లాడుకొని మీరు అమౌంట్ కొడితే చాలు. ఒక వారం రోజుల్లో మీకు ఆ ప్యాకేజ్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా అలా పంపిస్తాను. ఇది మాత్రం మీరు గుర్తుంచుకొని చక్కగా పర్ఫెక్ట్ కటింగ్ తీసుకొని మీరు కట్ చేసుకొని చక్కగా కుట్టుకోవచ్చు. ఆ 4గురికి కూడా మీరు కట్ చేసి ఇవ్వగలుగుతారనమాట. అంత పని మన ప్యాటర్న్స్లో ఉంటుంది. ఎందుకంటే ముందు కటింగే కదా, స్టిచ్చింగ్లో సగం ఫినిషింగ్ ఉంటే కటింగ్లో సగం ఫినిషింగ్ ఉంటుందన్నమాట దేనికైనా. ఓకేనా? అలాగే ఇక లేదు ఈ కటింగ్లకి 20,000-30,000 మేము పెట్టలేము అనుకుంటే ఒక 4,000 ఖర్చు పెట్టుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు బేసిక్ నుంచి లాస్ట్ దాకా కూడా మన పాషా టైలర్ యాప్లో అన్ని క్లాసులు పెట్టాను. ఒక 4,000 మీరు కొట్టారనుకోండి, చక్కగా ఈజీగా మీరు రోజు మీకు ఎప్పుడు టైం కలిగితే అప్పుడు చూసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు 1 ఇయర్ దాకా అన్లిమిటెడ్ వస్తూనే ఉంటాయి వీడియోస్. ఆ వీడియోలు మీరు చూసి చక్కగా ఫినిషింగ్ క్లాసులు, పైపింగ్ ఎలా వేయాలి చాలా చక్కగా వివరించాను. అది కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు. లేదు నాకు బేసిక్ క్లాసులు కావాలంటే ఒక రేటు ఉంది, ఫినిషింగ్ క్లాసులు కావాలంటే ఒక రేటు ఉంది. అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు ఈ కటింగ్ పేపర్తో పాటు ఇక నేను ఈ మధ్య కాలంలో క్లాసులు చెప్పాలి అనుకుంటున్నాను. ఒక 5 డేస్ క్లాసులు. ఆ 5 డేస్ క్లాసులకు కూడా చాలామంది రెస్పాన్స్ అవుతున్నారు. అవైతే నేను రెడీ చేస్తున్నాను, చక్కగా మీకు పెట్టేస్తాను. ఇక్కడ మాకు ముత్యాలమ్మ పండగ ఉందండి. ఈ పండగ హడావుడి తగ్గగానే ఇక నేను డైలీ మీకు రోజు ఒకటిగా నేను పెట్టేస్తాను. ఓకేనా? అందరూ ఈ 5 డేస్ క్లాసులకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి మెసేజ్ చేయండి. మీరు ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దాని డీటెయిల్స్ కోసం కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. కంపెనీ నెంబర్కి చేయొచ్చు, దీంట్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ లేదు మనం ఇలా కిట్టు తీసుకుంటాము అనుకున్న దానికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. నేను మీకు ఫోన్ నెంబర్ పెడతాను, దానికి ఫోన్ చేసి మీరు అడగొచ్చు అనమాట. ఓకేనా? మీకు మా దగ్గర స్టిచ్చింగ్ వస్తే కటింగు కూడా మీరు చేసుకోవాల్సినంత సులువుగా పంపిస్తాము. అలా కాదు పని నేర్చుకుంటాము అంటే ఫ్రీగా ఓపికగా యూట్యూబ్లో నేర్పిస్తాను. అలా కాదు నేను డైలీ టైం తీయలేను యూట్యూబ్కి, నేను ఎప్పుడంటే అప్పుడు జాబ్కి పోయి వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నాను, అలా కూడా యాప్లో పెట్టేశాను. అలా కూడా కాకుండా ఇంకా స్పీడ్గా నేను నేర్చుకోవాలంటే 5 డేస్ క్లాసులు. ఇక మీకు ఎలా అంటే అలా
ఇప్పుడు చూడండి, మీకు ఏ కూరతో తినబుద్ధి అయితే ఆ కూర వండుకొని తింటున్నారు అన్నట్టుగా నేను మీకు ఎలా అయితే అలా అందచేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో నేనున్నాను మీకు ప్రతి విషయంలో కూడా. మీరు డబ్బు పోతే పోయింది అనుకున్నా కూడా మీకు నష్టం రాదు. డబ్బు లేదు నేను నేర్చుకుంటాను అన్నా కూడా కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది, కొన్ని రోజులు పడుతుంది. మీరు 3 నెలల్లో చేయాల్సింది సంవత్సరంలో చేస్తారు, అంతే, ఏమీ లేదు. కానీ అలా కూడా మీకు పని వస్తుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి మాటల కోసం, మీకు ఏదైనా అప్డేట్ టైలరింగ్లో తొందరగా అందాలన్నా, కొత్త డిజైన్ కావాలన్నా, కొత్త మోడల్ కావాలన్నా అన్నీ కూడా నా ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లో నేను ఉంటూ ఉంటాను. చక్కగా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ని చూస్తూ ఉండండి. మీ యొక్క సొంతంగా నాకు ఏదన్నా ఇవ్వాలి అనుకుంటున్నారు, మా అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటే మాత్రం మీరు ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి లైక్, షేర్, కామెంట్ మాత్రం కంపల్సరీ చేసి ఒక లైక్ మాత్రం ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల నాకేమవుతుందంటే వేరే వాళ్ళకి మన ఛానల్ ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళకు కూడా నాతో పాటు మీకు కూడా పుణ్యం అనేది దక్కుతుంది. ఓకేనా?